శ్రోతలందరికీ నమస్కారం. నాన్న అంటూ ఆటో దిగుతున్న తండ్రి దగ్గరకు మేడ మీద నుంచి ఉరుక్కుంటూ వచ్చింది ప్రీతి. తనకు ప్రీతి పాత్రమైన కూతుర్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు వెంకటాచలం. ఏమ్మా బాగున్నావా? ఆప్యాయంగా అడిగాడు అతను. నా సంగతి ఎందుకులేండి, మీరెలా ఉన్నారో చెప్పండి. ఢిల్లీలో అన్నయ్య, వదిన, తేజగాడు అందరూ బాగున్నారు కదా అంటున్న కూతురి తలపై ప్రేమగా తట్టి, పిచ్చిపిల్ల, నీకు బంధుప్రీతి ఎక్కువేరా అన్నాడు. ఇలా ఇవ్వండి నాన్న, పట్టుకుంటాను నేను అని తండ్రి చేతిలో సూట్ కేసును బలవంతంగా లాక్కుంది. పర్వాలేదులేరా, మొహమాట పడ్డాడు అతను. చూడండి, వయసులో ఉన్నప్పుడు మా బరువు ఎలాగూ మోశారు, కనీసం ఇప్పుడన్నా మీ లగేజీ బరువు మోయనివ్వరా అంటూ తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. తండ్రిని హాల్లో కూర్చోబెట్టి బల్ల మీద ఉన్న ఆ రోజు న్యూస్ పేపరు చేతికిచ్చి, చదువుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. కొద్ది క్షణాల్లో ప్లేట్లో కాజా తీసుకొచ్చింది. ఏంటమ్మా ఇదంతా? మర్చిపోయారా? ఈరోజు మీ అమ్మాయి పుట్టినరోజు, అందుకే ఇవన్నీ చేశాను. చెప్పండి నాన్న, నా మేనల్లుడు బాగా అల్లరి చేస్తున్నాడా వెధవ? ఒకసారి మా ఊరు రారా అంటే అలాగేనని ఒప్పుకొని నా చేత అన్నీ కొనిపించుకొని తీరా బయలుదేరే టైంకి ఏడుపు లంకించుకున్నాడు. గడగడ మాట్లాడుతున్న కూతుర్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నీ మాటలతో ఎదుటి వాళ్ళని ఊపిరి ఆగకుండా చేస్తావు. నేను వచ్చినప్పటి నుంచి నువ్వు మాట్లాడటమే తప్ప నాకు అవకాశం ఇచ్చావురా? అసలు ఇన్ని మాటలు నిమిషాల మీద ఎలా పుట్టుకొస్తాయిరా? చిన్నప్పుడు చాలా రోజులు నాకు మాటలు రాలేదని నువ్వు వసపోయించావట కదా, దాని ప్రభావమే నవ్వుతూ అంది. ఒక్కసారి ఇంట్లో పెట్టిన నా సూట్ కేసు తీసుకురారా అన్నాడు వెంకటాచలం. ఆయన ఎందుకు తెమ్మన్నాడో ఆమెకు తెలుసు. అందుకే పరుగులాంటి నడకతో లోనికెళ్ళి దాన్ని తెచ్చి ఇచ్చింది. అతను పెట్టెలో నుంచి కాశ్మీరీ పట్టు చీర తీసి చేతికిస్తుంటే వద్దంటూనే ప్రీతి తీసుకుంది. ఏమిటో నాన్న, నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. నేను కాపురానికి వచ్చిన ఈ 5 ఏళ్లలో ప్రతి ఏడాది నా పుట్టినరోజుకి రావటమే కాకుండా ఇలా ఖరీదైన బట్టలు, వస్తువులు కానుకగా తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటూ అతను అందించిన సూట్ కేసును, చీరను పట్టుకొని పడక గదిలోకి వెళ్ళిపోయింది. ముద్దుల కూతురి కళ్ళలో వెలుగును చూసిన అతను ఆనందంగా కళ్ళు తుడుచుకున్నాడు. ఏమ్మా, అబ్బాయి గురించి ఇదివరకు ఏదో చెప్పావు, ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడా? లోనుంచి వచ్చిన ప్రీతిని అడిగాడు. ఏం బాగునానా, నా సరదాలు బాధలు అసలు పట్టించుకోడు. నేను అడిగిన ప్రతిదానికి తలుపుతారు. తీరా చివరికి తను అనుకున్నట్లే చేస్తారు. ఏదో మీ స్నేహితుడి కుమారుడికి ఇచ్చి చేశారు కదా, మిమ్మల్ని రోడ్డున పెట్టడం ఇష్టం లేక సర్దుకుపోతున్నాను. ఏమ్మా, అతనేమన్నా దుర్వ్యసనాలు నేర్చుకున్నాడా? అవి ఉన్నా అంత బాధ ఉండదు నాన్న, కానీ నన్ను ఆశల అంచుకి తీసుకెళ్ళి అమాంతం కిందకు తోసేస్తారు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మిమ్మల్ని ఏది అడిగినా కాదనక నా కోరికలన్నీ తీర్చేవారు. కానీ ఈయన ఎందుకులే నాన్న, తెలిసిన మనిషికే ఇచ్చారు కదా. మీ కూతురు బాగా సుఖపడుతుందనే భ్రమలో మీరున్నారు. మీ అందమైన కళను పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. లేవండి, రాత్రి ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నారు. బాత్రూంలో నీళ్లు పెడతాను, స్నానం చేసి కాసేపు నడుం వాల్చండి అని కళ్ళు తుడుచుకుంటూ స్నానాల గది వైపు వెళ్ళిపోయింది. కూతురి మాటలు విన్న వెంకటాచలం గుండె మండిపోయింది. మిత్రుడు గురునాథం కొడుకే కదా అని తన ప్రాణాన్ని వాడి చేతుల్లో పెడితే ఇలా ఆడుకుంటాడా? ఎదురుగా కనిపిస్తే ఎంత ఆప్యాయంగా మాట్లాడతాడు. వీడితో కాదు, ఈ విషయాన్ని ఆ గురునాథంతో తెలుసుకోవాల్సిందే. స్నానం చేసి మంచంపై పడుకున్న కూతురి గొంతులో బాధ సరిగా నిద్రపోనీయలేదు. మధ్యాహ్నం భోజనం చేశాక మనశ్శాంతి కోసం ఊరు చూసి రావటానికి బయటికెళ్ళిపోయాడు.
సాయంత్రం ఆప్యాయంగా పలకరించిన అల్లుణ్ణి చూసి అతని గుండె రగిలిపోయింది. వెంకటాచలానికి తన పెద్ద కూతురు ప్రీతి అంటే వల్లమాలిన అభిమానం. కష్టాల్లో ఉన్న సమయంలో తన ఇంటి మహాలక్ష్మిలా జన్మించింది ప్రీతి. ఆమె పుట్టాక తన కష్టాలన్నీ అంచెలంచెలుగా దూరమయ్యాయి. అంతేకాక శ్రీ మహాలక్ష్మిలా అందమైన రూపం. అందుకే తాను పూర్తిగా పెద్ద కూతురికి లొంగిపోయాడు. తండ్రి గారంలో పెరిగిన ఆమె అడిగిందే తడువుగా కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చేవాడు. 20 సంవత్సరాలుగా పుట్టింట్లో తన ముచ్చట్లన్నీ తీరుతున్న ప్రీతికి భర్త తాను కోరిన కొన్ని కోరికలను వాయిదా వేయటం, కొన్ని సరదాలను పట్టించుకోకపోవటం నచ్చలేదు. ఆమెకు తండ్రి ఏనాడు ఎదురు చెప్పలేదు. కానీ భర్త సర్ది చెప్పాలని చూస్తాడు. అలాగని ఆమెపై చేయి చేసుకోవటం కానీ, మనసు గాయపడేలా మాట్లాడటం కానీ చేయలేదు. ప్రీతి మాత్రం చాలాసార్లు అతనితో గొడవపడి భర్త మనసు గాయపడేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవేమీ వెంకటాచలానికి తెలియవు. అతనికి తెలిసిందల్లా విశ్వానికి ఇచ్చి చేసిన ప్రీతి నరకయాతన అనుభవిస్తుంది అంతే. తను కూతురింటికి వచ్చినప్పుడల్లా ఆమె తన కష్టాలను ఏకరువు పెడుతుంటే విశ్వానికి విడాకులు ఇప్పించి కూతుర్ని తనతో తీసుకుపోవాలన్నంత ఆవేశం వెంకటాచలానికి వస్తుంటుంది. కానీ ఆ మాట ఏనాడు తన కూతురి నోట రానందున అతను సంభాళించుకుంటున్నాడు. ఆ రాత్రి హాల్లో పడుకున్నాడతను. తన కూతురి కన్నీళ్లు గుర్తుకొచ్చి అతనికి సరిగా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ప్రీతి గొంతు పెంచి విశ్వంతో మాట్లాడటం వినిపించింది. నాకేమి చెప్పొద్దు. ఏం మీ అమ్మగారికి మీరొక్కరే కొడుకా? ఆవిడ మన ఇంట్లో ఉంటే తన కోసం ఖర్చు పెట్టడం మన బాధ్యత. మీ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ్ని ఆయనే చూసుకోవాలి. అంతేగాని ఆవిడ కోసం నా సరదాలను వాయిదా వేసుకోమంటే ఊరుకునేది లేదు. మెల్లిగా అవతల మీ నాన్నగారు ఉన్నారు. ఉంటే తనేదో బ్రహ్మాండమైన సంబంధం తెచ్చేశానని మురిసిపోతున్నాడాయన. ఆ బ్రహ్మాండం ఏదో నాకు బద్దలైపోతుంది. ఈ తల్లిదండ్రులున్నారే, ఆడపిల్లలను ఎవరికో ఒకరికి అంటగట్టేసి వదిలించేసుకుందామనుకుంటారు. కానీ ఆ పిల్లకి కొన్ని ఆశలుంటాయని వాటిని తీర్చేవాడికి ఇచ్చి చేద్దామని అసలు ఆలోచించరు కదా. ఆ మాటలు విన్న వెంకటాచలానికి జీవితంలో తొలిసారి ప్రీతి మీద అసహ్యం వేసింది. ఎంతో ప్రేమగా చూసిన తనను ఎలా తీసిపడేస్తుంది? ప్రీతి, ప్లీజ్, మన పెళ్ళైన 5 ఏళ్లలో నీకేమి తక్కువ చేశానని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడేమీ అడిగినా కాదనకుండా తీరుస్తూనే ఉన్నా కదా. ఏదో 1-2 సార్లు అనుకొని ఇబ్బందులొచ్చి నీ కోరికలు వాయిదా వేస్తున్నానే తప్ప ఏనాడైనా ఎగ్గొట్టానా? ఎక్కడ తీర్చారు? క్రిందటి సంవత్సరం పుట్టినరోజు కోరిక నా మెడలో కొత్త మోడల్ నెక్లెస్ వేసుకోవాలని. మార్కెట్లో మోడల్స్ మారిపోతున్నాయి, కానీ నా మెల్లోకి నెక్లెస్ రావటం లేదు. అదే మా నాన్న అయితే అడిగిన అరుక్షణంలో ఆ వస్తువు తెచ్చి ఇచ్చేవాడు. మీరు ఉన్నారు. ఎందుకు? ఎరక్కపోయి కట్టుకున్నాను. వెంకటాచలం త్రుళ్ళిపడ్డాడు. ఇప్పుడు విశ్వం నోటి నుండి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందోనని ఆ తండ్రి గుండెలు గుబగుబలాడాయి. ప్రీతి, నెక్లెస్ బదులుగా ఈ గొలుసు పట్టుకొచ్చానుగా, సౌమ్యంగా వినిపించింది విశ్వం గొంతు. తెచ్చారులేండి, చవకలో తేల్చేద్దామని. చూడు, నిన్ను నిరుత్సాహపరచాలని కాదు. అమ్మకి ఒంట్లో బాగోలేదని తేలేదు. తనకి స్ట్రోక్ వచ్చిందట. హాస్పిటల్లో చేర్చారని అన్నయ్య ఫోన్ చేశాడు. వెంటనే కొంత డబ్బు అటు పంపించాల్సి వచ్చింది. వయసు మళ్ళాక అందరికీ రోగాలొస్తాయి. అంత మాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అయినా ఆవిడ మీ అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు డబ్బులు పంపాలి? చూడు, అన్నయ్యది చిన్న ఉద్యోగం. అయినా వాడు అమ్మా నాన్నలను వదల్లేక చూస్తున్నాడు. నాకు పెళ్ళైన ఈ 5 ఏళ్లలో ఏనాడు నేను వాళ్ళ పోషణకు నాయా పైసా పంపలేదు. అయినా వాడు నన్ను అడగలేదు. మా వదిన కూడా అన్నయ్యను మీరొక్కడే కొడుకా అని ఏనాడు నిలదీయలేదు. కనుక
ఏ గొడవ లేకుండా రోజులు గడిచిపోయాయి. ఈరోజు అమ్మకి బాగులేదు. ఆ ఖర్చును భరించే స్థాయిలో వాడి సంపాదన లేదు. కనీసం ఈ సమయంలోనన్నా నేను చేయూతనివ్వకపోతే బాగుండదు. అందుకే డబ్బులు పంపాను. దీనిపై చర్చ అనవసరం. అవసరమే. ఏం, భార్య కోరికలను తీర్చలేని వాళ్ళు పెళ్ళెందుకు చేసుకున్నారు? మీకంటే సంఘంలో గొప్పగా చెప్పుకునేందుకు అందమైన భార్య కావాలి. కానీ ఆ భార్య అందమైన కోరికలను తీర్చటానికి మాత్రం మనసొప్పదు. అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నారు? మీరింత ముద్ద పడేస్తే అదే మహాప్రసాదం అని మురిసిపోయే నా చెల్లిని కట్టుకోలేకపోయారా? ఊరుకో. పెళ్ళైన అమ్మాయి గురించి పెద్ద మాటలు మాట్లాడకు. ఎవరైనా వింటే బాగుండదు. ఏంటి, మహారాజు గారికి మరదలు మీద మనసు మళ్ళినట్టుంది? ప్రీతి మాటలు వినలేక వెంకటాచలం శబ్దం కాకుండా వీధి తలుపు తెరిచి బాల్కనీలోకి వచ్చాడు. తలుపు బయట గొల్లం పెట్టి మెట్లెక్కి డాబా మీదికెళ్ళాడు. అకస్మాత్తుగా అతనికి తన రెండవ కూతురు శ్యామల గుర్తుకొచ్చింది. అతని కళ్ళ ముందు తన ఇద్దరు కూతుళ్ళ బాల్యం, వారి పట్ల తన ప్రవర్తన మెదిలాయి. ప్రీతి ఆటల్లో పడిపోయి ఏడుస్తుంటే లేవదీసి ఎదురుగా ఉన్న కిరాణా షాప్లో చాక్లెట్లు కొని ఇచ్చేవాడు. కానీ శ్యామలకు దెబ్బ తగిలి ఏడుస్తూ వస్తే అంత ఒళ్ళు మరిచిపోయి పరిగెడితే పడిపోరా అని తిట్టేవాడు. ప్రీతి గుండెల మీద తనను కరుచుకొని పడుకుంటే శ్యామల మంచం ప్రక్కన నేల మీద తండ్రి వాత్సల్యాన్ని ఆశిస్తూ పడుకునేది. కొన్నాళ్ళు తన ప్రేమ కోసం ఆరాటపడి ఇక తనపై ఆశలు పెట్టుకోవటం మానేసింది. ప్రీతికి పెళ్ళయి 5 ఏళ్ళైతే శ్యామల వివాహమై 3 ఏళ్ళైంది. ఇన్నేళ్లుగా ప్రీతి పుట్టినరోజుకి వచ్చి ఆమెకు ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నాడు. కానీ పెళ్ళైన 3 ఏళ్లలో ఏనాడు శ్యామలను చూసి రావాలని అనిపించలేదు. ఇద్దరు కూతుళ్ళ మధ్య ఒక తండ్రిగా తాను న్యాయం చేయలేకపోయాడా? తను గారం చేసిన కూతురు ఇలా తయారైంది. తను దూరం పెట్టిన కూతురు ఎలా ఉందో చూడాలని మనసుకు అనిపించింది. డాబా మీద పిట్టగోడ నానుకొని చాలాసేపు ఉన్న వెంకటాచలం మెల్లిగా క్రిందకు వెళ్ళి తలుపు తీసి లోనికెళ్ళాడు. ఎక్కడికెళ్ళావు నాన్న? ఆయన అనుకోకుండా బయటకొచ్చి చూస్తే నువ్వు కనబడలేదు. వీధి తలుపు గడియపెట్టి ఉంది. ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంటున్న ప్రీతిని సూటిగా చూడలేకపోయాడు. ఏమైంది మావయ్య? అడుగుతున్న అల్లుడి భుజంపై సున్నితంగా తట్టాడు. ఏం లేదయ్యా, నా భార్య గుర్తుకొచ్చింది. ఆ కాలం మనిషి కదా. నాకిది కావాలని ఎప్పుడూ అడిగేది కాదు. నేనేది ఇస్తే అది తీసుకునేది. ఆర్థిక సమస్యలున్న రోజుల్లో దాని చేయూతే లేకపోతే ఏమైపోయేవాన్నో. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అంటూ మంచంపై నడుం వాల్చాడతను. తమ మధ్య గొడవ వినే ఆయన అలా అంటున్నాడని వాళ్ళకి అర్థమైంది. అదేంటి నాన్న, అప్పుడే వెళ్ళిపోతానంటావు? ఇంతకుముందు వచ్చినప్పుడు వారం రోజులు ఉండి వెళ్ళేవాడివిగా. మరునాడే వెళ్ళిపోతానంటున్న తండ్రిని ప్రీతి అడిగింది. లేదమ్మా, ఢిల్లీలో అన్నయ్య వాళ్ళు ఊరెళ్ళాలట. అతని మాటలు పూర్తి కాకుండానే ప్రీతి అందుకుంది. అంటే నిన్ను ఇంటి కాపలా పెట్టి పోతారా వాళ్ళు? వెంకటాచలానికి చెంప చెల్లుమన్నట్లు అనిపించింది. పసితనంలో తను పెడసరంగా మాట్లాడుతున్న గారం వల్ల ఎన్నడూ ఆమెను వారించేవాడు కాదు. అందుకే పెద్ద అయినా ఇలా పెలుసుగా మాట్లాడటం అలవాటైపోయింది. వాడు నన్ను రమ్మని అన్నాడు. వయసు మళ్ళినవాణ్ణి కదా. ఎవరో చెప్పినట్లు వయసు మళ్ళాక అందరికీ రోగాలు వస్తాయి. అంత మాత్రాన వయసులో ఉన్నవాళ్ళు కోరికల్ని చంపుకోవాలా? అందుకే నేనే ఇల్లు చూసుకుంటాను. వాళ్ళని వెళ్ళి రమ్మన్నాను. ఈ మధ్యలో 1-2 రోజులు రాజమండ్రి కూడా వెళ్దామనుకుంటున్నాను. దాని పెళ్ళయ్యాక ఎప్పుడూ శ్యామల ఇంటికి వెళ్ళలేదు. పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పట్లో మళ్ళీ ఇటువైపు రాలేనేమో. రాత్రి ప్రీతి మాటలు విన్న అతను తన కూతుర్ని కొన్నేళ్ల పాటు చూడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏమిటి, ఉన్నట్లుండి మీ రెండవ కూతురి మీద ఆప్యాయత పుట్టుకొచ్చింది? అది నాలాగా ఏమీ ఇబ్బందులు పడటం లేదు. వాళ్ళాయన
ఈ అల్లుడు కన్నా నయమే. ఆ రాత్రి శ్యామల ఇంటికి తొలిసారిగా వెళ్తున్న వెంకటాచలాన్ని ప్రీతి దంపతులు బస్సెక్కించారు. బాబు, తండ్రిగా కూతుర్ని సాకటం వేరు, భార్యగా ఆడదాన్ని చూసుకోవటం వేరు. ఎప్పుడన్నా అది దురుసుగా మాట్లాడితే కారణం మాత్రం అది కాదు. విజ్ఞుడివి, అర్థం చేసుకో అని అల్లుడితో చెప్పాడతను. పసితనం నుంచి తను చేసిన గారమే ప్రీతిని చెడగొట్టిందన్న ఆయన తాత్పర్యం విశ్వానికి అర్థమైంది. శ్యామల వీధి గదిలో టేబుల్ ముందు కూర్చొని చదువుకుంటున్న ఆమె త్రుళ్ళిపడింది. అది నాన్న గొంతులా ఉందే, తన ఇంటికి తండ్రి వచ్చాడా? సంశయంతో వెనక్కి తిరిగిన ఆమె తన ముందు వెంకటాచలం నిలిచి ఉండడం గమనించి కన్నీళ్ల పర్యంతమైంది. అంతలోనే ఆమె ముఖం పారిపోయింది. ఏంట్రా అలా చూస్తావు? నేనురా మీ నాన్నని. నాన్న అంటూ శ్యామల తండ్రి పాదాలకు నమస్కరించింది. తండ్రి తన భుజాలను పట్టుకొని లేవదీస్తాడని ఆశించింది. కానీ సరి లే అంటూ ఆమె లేచిన కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. తండ్రి నేలపై ఉంచిన సూట్ కేసును పడక గదిలో పెట్టి మంచినీళ్లతో వచ్చిందామె. బల్లపై ఆ పుస్తకాలేమిట్రా? తాగిన నీళ్ళ గ్లాసుని కూతురు చేతికి అందిస్తూ అడిగాడు. మీరు నాకు డిగ్రీ వరకు చెప్పించారు. చదివిన చదువుని సార్థకం చేసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను నాన్న. నేను సంపాదిస్తే ఆర్థికంగా ఆయనకు ఆసరా ఇచ్చిన దాన్న అవుతానని అనిపించింది. కూతురి మాటలకు ఆయన మనసు ఉప్పొంగింది. శ్యామల ఎంతలా ఎదిగింది! ఇలాంటి కూతురినా తను దూరం పెట్టాడు? అయినా ఆడది భర్త సహకారం లేకుండా పైకి రాలేదు కదా. అబ్బాయి ముందు మనకు తెలియనివాడు. బయట వాళ్ళకి పిల్లనిచ్చే ముందు అబ్బాయి గుణగణాలు కాస్త విచారించండి అని తన భార్య పోరు పెట్టింది. కానీ తాను వితండవాదం చేశాడు. దాని వాలకం చూడు. నీ కూతురు ఓ పెద్ద రంభ మరి. అలాంటి దానికి మన్మధుడెవరూ కాచు కూర్చోలేదు. దానికి ఎన్ని సంబంధాలు చూసాం. ఆఖరికి ఈ కుర్రాడు చేసుకుంటానన్నాడు. అబ్బాయి గుణగణాలంటూ ఈ సంబంధం కూడా చెడగొట్టుకుంటే దీనికి జన్మలో పెళ్ళి అయినట్లే మరి అని కూతురి ఎదురుగానే పెళ్ళాన్ని వాయించి పడేశాడు. శ్యామల తన మాటకి ఎదురు చెప్పకుండా ఇతన్ని కట్టుకుంది. తాను ఎంచుకున్న అల్లుడు గుణవంతుడని ఇప్పుడు రుజువైంది కదా. ఏమిటి నాన్న ఆలోచిస్తున్నారు? అదే, నీ కాపురం బాగానే ఉంది, కానీ ప్రీతి గురించేరా. అది కన్నీళ్లు పెట్టని రోజు లేదు. భర్త నుంచి తను ఆశించినదేదీ దక్కటం లేదని ఉద్రేకపడిపోతుంటుంది. బావ మంచివాడే నాన్న. కాకపోతే తండ్రి దగ్గర నడిచినట్లు భర్త దగ్గర నడవాలంటే కొన్ని సమయాల్లో కుదరకపోవచ్చు. అతనికి కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి కదా. కొన్ని సమయాల్లో కొన్ని కోరికలను అతను తీర్చలేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మనమే సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు. ఆమె మాటలకు వెంకటాచలానికి కోపం వచ్చింది. నీ కాపురం సవ్యంగా ఉంది కనుక నువ్విలా మాట్లాడుతున్నావు. కానీ అది చెప్పేది వింటుంటే విశ్వానికి విడాకులు ఇప్పించేసి నాతో తీసుకొని పోవాలనిపిస్తుంది. విడాకులు ఇప్పించమని తను మీతో అందా? లేదనుకో. మరి భర్త మీద తను ఎన్ని చెప్పినా అది అతన్ని వదిలి ఉండలేదు నాన్న. అసలు ఈ సంఘంలో అది ఒంటరిగా బ్రతకలేదు. దాని మాటలు పట్టుకొని శ్యామల మాటలను పూర్తి కానీయలేదతను. అవునులే, పడవలో ప్రయాణించేవాడికి నదిలో కొట్టుకుపోయేవాణ్ణి చూస్తే లోకువే. ఈత కొట్టి గట్టున పడొచ్చు కదా అంటాడు. ఉచిత సలహాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. ఆ పరిస్థితిలో తానుంటే ఏమి చేసేవాడో ఆలోచించడు కదా. తండ్రి మాటలకు ఆమె బదులివ్వలేదు. ఆ రోజంతా వారి మధ్య మాటలు చాలా తక్కువే. ప్రీతి అయితే తనను ఊపిరి ఆడనివ్వకుండా మాట్లాడేది. కానీ ఇది ఇంటి పనుల్లో పడి తనను చాలా తక్కువగానే పట్టించుకుంటుంది. అనవసరంగా దీని ఇంటికొచ్చానా అని ఆ రోజులో 10 సార్లైనా అనుకొని ఉంటాడు. ఆయన క్యాంపుకెళ్ళారు నాన్న. 4 రోజుల దాకా రారు. మీరు భోజనం చేసేయండి అనడంతో పెందలాడే భోజనం చేసి ఆమె చూపించిన గదిలో నడుం వాల్చాడు.
వంటిల్లు సర్దుకొని వచ్చి తండ్రి మంచం ప్రక్కనే నేల మీద పడుకుందామే. అర్ధరాత్రి ఎవరో తలుపులు బద్దలు కొడుతున్న చప్పుడై వెంకటాచలం లేవబోయాడు. కానీ శ్యామల లేవడంతో తిరిగి కళ్ళు మూసుకున్నాడు అతను. కొద్ది క్షణాలకే ఎవరో దబ్బున పడ్డ శబ్దం, ఆ వెనుక శ్యామల పెట్టిన కేక వినిపించాయి. త్రుళ్ళిపడ్డ అతను అమ్మాయి కంగారులో వెడుతూ జారిపడిందేమోనన్న ఆదుర్దాతో లేవబోయాడు. వెంటనే అల్లుడి మాటలు వినిపించి ఆ ప్రయత్నం మానుకొన్నాడు. నిన్ను కాలెత్తి తన్నినా బుద్ధి రాదే? పిలిచిన వెంటనే తలుపు తీయక ఎక్కడ పడుకున్నావు? అల్లుడి నోట్లోంచి అలాంటి అసభ్య పదజాలం విన్న వెంకటాచలం ఉలిక్కిపడ్డాడు. 4 రోజుల దాకా మీరు ఆ ఇంటికి వెళ్తున్నారని నిద్రపోయాను. వెంటనే మెలకువ రాలేదు. శ్యామల గొంతు భయంతో వణుకుతుంది. నిద్రపోయావా? నా భర్త చేయగా లేనిది నేను చేస్తే తప్పేమిటని ఎవరినన్నా? చూడు, మా అమ్మ డబ్బు కోసం నిన్ను కోడల్ని చేసుకుంది. అలాగని నీ కన్నా ముందే పరిచయమైన దాన్ని ఎలా వదిలేస్తాను? నేను మగాన్ని, ఏదన్నా చేస్తాను. అలాగని నువ్వు గీత దాటుతానంటే నీ తాట తీసేస్తాను. మీకు దండం పెడతాను, గట్టిగా అరవకండి. ఏం, నేను రాననుకుని నువ్వు పిలిపించుకున్నవాడు వింటాడనా? నాకెందుకో ఇలాంటిదేదో చేస్తావనే అకస్మాత్తుగా ఇంటికొచ్చాను. ఎవడేవాడు? ఒరే, నేను లేనప్పుడొచ్చి నా కొంపకే చిచ్చు పెట్టాలని చూస్తావురా నిన్ను అంటూ ఆవేశంగా వెంకటాచలం పడుకున్న గదిలోకి వెళ్ళబోయాడు. గది గుమ్మం దగ్గరే శ్యామల అతని కాళ్ళపై పడి, లోపల పడుకున్నది మా నాన్న. ఒక్కసారి ఈ కూతురి కాపురం చూడాలని వచ్చారు. మీరు అల్లరి చేసి ఆయన మనసు కష్టపెట్టొద్దు అని బ్రతిమలాడుతుంది. మీ నాన్న అయితే ఇంత అందాల రాశిని బహుకరించినందుకు సన్మానం చెయ్యాల్సిందే. సిగ్గు లేకపోతే సరి. నిన్ను నాకు అంటగట్టి చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఈ 3 ఏళ్లలో ఒక్కనాడైనా వచ్చి నీకు తులసాకైనా ఇచ్చాడా? 3 ఏళ్ల తర్వాత ఈ ముసలాడికి కూతురి కాపురం చూడాలనిపించిందట. మరి వచ్చినోడు నీకు ఏం పట్టుకొచ్చాడో చెప్పు. ఏమీ తేలేదు కదూ? పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోలేని అభాగ్యురాలిని కట్టుకున్నాను కదే అంటూ ఆవేశంగా శ్యామల జుట్టును పట్టుకొని నేల మీద ఈడ్చేశాడు. సుమారు అరగంట సేపు అవతల అల్లుడు చేసే దాడికి కూతురికి ప్రాణం కడంటి గగ్గోలు పెడుతుంటే వెంకటాచలం లేవలేకపోయాడు. ప్రీతి విషయంలో ఇలా ప్రవర్తించగలడా? ఈ పాటికి అల్లుడితో గొడవ పడేవాడు కదా. 3 ఏళ్లుగా ఇంత నరకయాతన పడుతున్నా తనకు మాట మాత్రంగానైనా తెలియపరచలేదు శ్యామల. ఏమని తెలియపరుస్తుంది? ముఖవర్చస్సు లేని కూతుర్ని ముష్టివాడికైనా ఇచ్చి చేద్దామని నిర్ణయించుకున్నాడు తను. చీమకి కూడా అపకారం తలపెట్టని ఆ పిచ్చిది చీకట్లో ఇలా అల్లాడిపోవడానికి కారణం ముమ్మాటికి తనే. మంచంపై మదన పడుతూ పడుకున్న వెంకటాచలానికి శ్యామల తన మంచం దగ్గరకు వచ్చిన అలికిడి వినిపించింది. ఆమెకి ఈ సౌభాగ్యాన్ని అంటగట్టిన నిర్లక్ష్యం అతన్ని లేవనీయలేదు. గుడ్డి వెలుతురు నిండిన ఆ గదిలో గుండెలోని బాధను తగ్గించుకోవడానికి కరువు తీరా ఏడ్చింది శ్యామల. తన మంచం ప్రక్క నేల మీద కూర్చొని తండ్రి వాత్సల్యం కోసం చూసిన అప్పటి పసిరూపం అతనికి గుర్తుకొచ్చింది. ఇక ఉండబట్టలేక కూతుర్ని ఓదార్చాలని ఇటువైపు తిరిగిన వెంకటాచలానికి మౌనంగా బయటకి వెళ్ళిపోతున్న శ్యామల కనిపించింది. తొలిసారిగా ఆ పిచ్చిదానిపై ఆ తండ్రి గుండెలో మమకారం మొగ్గతొడిగింది. రాత్రంతా కలత నిద్రపోయిన అతను లేచేసరికి బాగా ప్రొద్దెక్కింది. అల్లుడితో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నానమ్మా. కాఫీ ఇచ్చిన శ్యామల తండ్రి మాటలకు త్రుళ్ళిపడింది. అల్లుడేమిటి నాన్న, ఆయన క్యాంపుకి వెళ్ళారని చెప్పానుగా. ఏమ్మా, చిన్నతనం నుంచి నీకే కష్టం వచ్చినా పట్టించుకోలేదని ఇప్పుడు కూడా నాకు చెప్పదలుచుకోలేదా? వెంకటాచలం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న, మీరు రాత్రి జరిగిన భాగవతం అంతా విన్నానురా. నా పిచ్చి తల్లి నా ముందే భర్త చేత చావు దెబ్బలు తింటుంటే
చేవ చచ్చిన వాళ్ళ కలగజేసుకోలేకపోయాను. నువ్వంటే నాకెప్పుడు చిన్న చూపేరా. అమ్మ చెబుతున్నా వినకుండా నీకు పెళ్ళైతే చాలని ఆ దుర్మార్గుడికి మూర్ఖుడిలా అంటగట్టాను. ఈ నాన్న మనసు కష్టపెట్టకూడదని ఇంకా ఎందుకురా నటిస్తున్నావు అని కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. 3 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఆమెలోని బాధ ఒక్కసారిగా తన్నుకొచ్చింది. జీవితంలో తొలిసారి తండ్రిని అల్లుకుపోయి కరువు తీరా ఏడ్చిందామె. కొన్ని నిమిషాల తర్వాత వెంకటాచలం తేరుకొని శ్యామల కళ్ళు తుడిచాడు. పదమ్మ, ఇక్కడ నరకయాతన అనుభవిస్తూ బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నాతో అన్నయ్య దగ్గరకు తీసుకుపోతాను. నా జీవితాంతం నిన్ను ప్రాణంలా చూసుకుంటాన్రా. ఆ తర్వాత శ్యామల ప్రశ్నకు అవాక్కైపోయాడు. అలాగని ఈ రాక్షసుడికి ఊడిగం చేస్తూ వాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావా? లేదు నాన్న, ఆత్మాభిమానం మీ రక్తంలో ఉంది. ఆ రక్తమే నాలోనూ ఉంది. మీరు నాకేది ఇవ్వలేదని బాధపడుతున్నారు, కానీ మీరు నాకు చదువు చెప్పించిన విషయం మర్చిపోయారు. అది చాలు నాన్న. ఈ కూతురికి మీరిచ్చిన ఆస్తి. నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని మీకు చెప్పాను కదా. నేను పోటీ పరీక్షల్లో పాస్ అయి విశాఖపట్నం ఆదాయ పన్ను శాఖలో గుమాస్తాగా చేరబోతున్నాను. నా సర్టిఫికెట్లను తనిఖీకి పంపించాను. అది పూర్తి కాగానే వాళ్ళు ఆర్డర్ పంపిస్తారు. ఈ విషయం మీ ఆయనకు తెలుసా? లేదు నాన్న, అక్కడ ఉద్యోగంలో చేరాక ఈ నరక జీవితం నుండి బయటపడాలనుకుంటున్నాను. అప్పుడే ఆయనకు చెప్పదలుచుకున్నాను. శ్యామల, తెల్లబోయాడతను. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానంటున్న నా భర్తకు గుదిబండగా ఉండాలనుకోవటం లేదు. ఆయన తన ప్రేయసితో సుఖపడకుండా అడ్డుపడాలనుకోవటం లేదు. అందుకే ఆయన ఏం చేసినా పడి ఉన్నాను. మీకు రాత్రి చూసింది మాత్రమే తెలుసు. కానీ నిప్పులా ఉన్న నన్ను అవమానించి ఇలా ఎన్నో అర్ధరాత్రులు చిత్రహింసలు పెట్టారు. ఏం నాన్న, నా వ్యక్తిత్వాన్నే కించపరిచే ఇలాంటి భర్తను వదిలేసి నేను తప్పు చేస్తున్నానా? లేదమ్మా, తండ్రిగా నేను నీకు అన్యాయం చేశాను. అయినా నా మీద నీకు కోపం లేదు. నీ జీవితాన్ని చక్కదిద్దుకునే మార్గం నువ్వే చూసుకున్నావు. ఇలాంటి అమ్మాయి నా కూతురైనందుకు గర్వంగా ఉందిరా. నాన్న, నువ్వు నన్ను గారం చేసి ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడే మనస్తత్వంతో ఎదిగేదాన్ని. కానీ నడుస్తూ పడిపోతే చూసి అడిగేయమని సలహా ఇచ్చారు. అదే నాకు ఇప్పుడు ఆలోచించుకునే విజ్ఞతనిచ్చింది. పసితనంలో మీ నుంచి ఎన్నో తీసుకోవాలని ఆశపడ్డాను. ఈరోజు నాకు అలాంటి ఆశలేమీ లేవు. కానీ ఒక్కటే కోరిక, మీ తండ్రి ప్రేమను, వాత్సల్యాన్ని కరువు తీరా పొందడానికి నా కళ్ళ ముందే ఉంటారా నాన్న? శ్యామల కోరికకు చలించిపోయాడతను. తన గారంతో పెరిగిన ప్రీతి చిన్న చిన్న కోరికల కోసం భర్తనే రోడ్డున పెట్టే రీతిలో ప్రవర్తిస్తుంది. కానీ శ్యామల గుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా గుట్టుగా తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని తాపత్రయపడుతుంది. ఆమెకు చేయూతనిచ్చి సంసారానికి దూరం చేస్తాడా? జీవితాంతం భార్య అనే హోదా కోసం కంట్లో నీటి చుక్కలతో కలకాలం గుమ్మం దగ్గర కాపలా కాస్తూ బ్రతకమంటాడా? తల్లిగా తన భార్య ప్రేమను కూతుళ్ళిద్దరికీ సమంగానే పంచింది. కానీ తన పెంపకంలో తేడానే వాళ్ళిద్దరి మనస్తత్వాల్లో ఈ తేడాను తీసుకొచ్చింది. నా నిర్ణయం మీకు బాధ కలిగిస్తే ఇలాగే ఉండిపోతాలేండి. వద్దురా, ఒక తండ్రిగా నిన్ను ఒంటరిగా బ్రతకమని చెప్పలేను. కానీ ఒక మానవతావాదిగా నిన్ను జీవితాంతం బానిసల నరకయాతన పడమని చెప్పలేను. నీ ఆలోచన ప్రకారమే చెయ్యి. అన్నయ్యతో చెప్పి నీకు తోడుగా ఉండడానికి వచ్చేస్తాను. నీకు ఆర్డర్ వస్తే నాకు తెలియపరచు అంటున్న తండ్రి కాళ్లకు నమస్కరించబోయింది ఆమె. ఈ రోజు నుంచి నీ చోటు అక్కడ కాదు నాన్న అంటూ శ్యామలను వాత్సల్యంతో గుండెకు హత్తుకున్నాడు వెంకటాచలం. కథ సమాప్తమండి. రచించిన వారు గోర్తి వెంకట సోమనాథ శాస్త్రి గారు. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
ధన్యవాదాలు.